హలో వెల్కమ్ బ్యాక్ టు జీబీ కపుల్స్ ఛానల్. నేను మీ క్వశ్చన్ చెప్పనా? అసలు నేను ఈ విషయం మీద కూడా వీడియో తీస్తానా అని అనుకున్నా, కానీ తప్పట్లేదు. అసలు జనాలు ఎలా ఉంటున్నారంటే వాళ్ళ ఇంట్లో విషయాల కన్నా పక్కన వాళ్ళ విషయాల మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అసలు ఎందుకో వాళ్ళకి అంత ఆత్రం నాకు అర్థం కాదు. అందుకే నాకు అసలు మండిపోయి వాళ్ళకి అందరూ మా అందరూ నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు. సో అది మరీ మేమంటే అంత ఇష్టం ఆ జనాలకి నాకు అర్థం కాదు. అంటే పక్కనే ఉండి గోతులు తీయడం ఉంటుంది కదా, సేమ్ అలాంటిది అనమాట. అంటే రీసెంట్గా మా తమ్ముడి విషయంలో కొంచెం ఒక ఇన్సిడెంట్ అయిందన్నమాట. ఆడ తప్పు లేదు, కానీ అందులో ఆడు కూడా ఇరుక్కుపోయాడు. సో అది మాకు బాధ పక్కన వాళ్ళు కదా, ఏదో ఆనందం. ఇటు ఇలా అయిపోయింది ఆ ఇంట్లోని. అసలు ఈ మధ్యన ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని ఎంతమందిని చూసి బయటపడిందంటే, అంటే రీసెంట్గా మా మదర్కి ఒక ఆపరేషన్ కూడా అయిందన్నమాట. మేము ఎగ్జాక్ట్ బక్రీద్ పండగ అప్పుడు అనుకుంటా, అప్పుడు మేము హాస్పిటల్లో ఉన్నాము ఆ రోజు. అంటే అనుకున్న వాళ్ళు కూడా చాలామంది కూడా మాకు తోడు ఉన్నారు. ఆ టైంలో ఫోన్ చేసి అడగడం, ఇలా లంచ్ టిఫిన్ అయిపోయి అలా కొంతమంది చేస్తే, అప్పుడు అడగకుండా అప్పుడు ఎవరు రావడానికి దిక్కు లేదు మా ఇంటికి రావడానికి. తర్వాత మా తమ్ముడు ఇన్సిడెంట్ ఇలా అయింది కదా, అప్పుడు వచ్చి ఇలా అయిందంట కదా. అలా అంటే నా మ్యారేజ్ అప్పుడు చూసుకొని మొహాలు ఇప్పుడు దాకా చూడలేదు, ఇప్పుడు మళ్ళీ ఆ మొహాలు ఇప్పుడు వచ్చినాయి మా ఇంటికి. అలా అయిందంట కదా, ఇలా అయిందంట కదా. అంటే మాకు తెలీదా? మేము చూసుకుంటాం కదా. ఎవరైనా ఉన్నారు అంటే హెల్ప్ చేస్తారు, లేకపోతే సానుభూతి చెప్తారు. అండ్ ఇలా ఏం కాదు భయపడకండి అలా చెప్తారు. అంతేగాని ఏదో రెచ్చి కొట్టినట్టు మనుషుల్ని గుచ్చి గుచ్చి చెప్పినట్టు చెప్తారు సరే. ఇలాంటి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. అండ్ కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అసలు ఎంత బాగుంటాయంటే, ఇలా వాళ్ళ ఫ్యామిలీ షార్ట్స్ చేస్తారు, అంటే యూట్యూబ్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ అని, రీల్స్ అని ఎంత బాగా చేస్తుంటారు. అసలు ఆ ఫ్యామిలీస్ నేమ్స్ చెప్పొచ్చో తెలీదు. అండ్ కామెంట్ చేయండి, నాకైతే తెలియదు యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఫ్యామిలీ నేమ్స్, ఛానల్స్ నేమ్స్ చెప్పొచ్చో లేదో అని. చెప్పొచ్చు అనుకుంటాను, కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా చెప్తాను. నాకు ఆ ఫ్యామిలీస్ అంటే చాలా ఫేవరెట్ అనమాట. అంత ఇష్టం అలాంటి ఫ్యామిలీస్ అంటే. అండ్ కొంతమంది అయితే ఫోన్ చేసి అలా అంట కదా, ఇలా అంట కదా, మాకు తెలిసిందిలే అంట. అంటే మా అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు మీకు తెలియలేదా? అప్పుడు అడగాలని తెలీదా? అప్పుడు రావాలని తెలీదా? ఇప్పుడు మా ఇంట్లో ఇలా అయిందని తెలిసి ఇప్పుడు రావాలా మీరు? అబ్బా, ఇలాంటి జనాలు కూడా ఉంటారా అని ఇప్పుడే అర్థమైంది. అండ్ ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది కూడా ఇప్పుడే. అండ్ ఇంకా నేను అందరినీ అనట్లా, నిజంగా నేను అందరినీ అన్నాను. మా వాళ్ళు చాలామంది ఉన్నారు, రోజు మా అమ్మ గురించి రోజు ఫోన్ చేస్తుంటారు, మా అమ్మ ఆరోగ్యం గురించి అడుగుతారు. అండ్ నా తమ్ముడికి ఇలా అయినందుకు వాళ్ళు కూడా అలా చేయండి, ఇలా చేయండి అని సజెషన్స్ ఇస్తుంటారు. అండ్ చాలామంది కూడా మా గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ మీరేమి బాధపడకండి, మమ్మల్ని బాధ పెట్టకండి. ఇంతకీ మన వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. కానీ మీలో కూడా మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, మీరు ఏడుస్తుంటే పడి చూసి నవ్వేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మన వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు దాకా ఉంటా. బై నెక్స్ట్ వీడియో కలుద్దాం. స్టే ట్యూన్డ్.